జై శ్రీరామ్. ఒక వస్తువును 100 రూపాయలకు అమ్మితే 10 రూపాయల లాభం వచ్చింది. లాభ శాతం ఎంత? 9 1 డివైడెడ్ బై 9, 10 1 డివైడెడ్ బై 9, 11 1 డివైడెడ్ బై 9, 12 1 డివైడెడ్ బై 9. ఆన్సర్ 11 1 డివైడెడ్ బై 9. 100 రూపాయల అసలుకు 6% వడ్డీ. 12 రూపాయలైతే కాల వ్యవధి ఎంత? 6 నెలలు, 18 నెలలు, 12 నెలలు, 24 నెలలు. ఆన్సర్ 24 నెలలు. 100 రూపాయలపై 5% రేటు చొప్పున ఒక సంవత్సరానికి అయ్యే చక్కెర వడ్డీ, బారు వడ్డీల భేదం ఎంత? 10 రూపాయలు, 0, 5 రూపాయలు, 15 రూపాయలు. ఆన్సర్ 0. 1000 రూపాయల మూలధనానికి 12% వడ్డీ ఉంది. ప్రతి 6 నెలలకు చక్కెర వడ్డీ కడితే సంవత్సరానికి మొత్తం ఎంత అవుతుంది? 1126 రూపాయలు, 1120 రూపాయలు, 1123 రూపాయల 60 పైసలు, 1126 రూపాయల 20 పైసలు. ఆన్సర్ 1123 రూపాయల 60 పైసలు. 20లో 10% 10లో 20% కలిపితే దేనికి సమానమవుతుంది? 20లో 10%, 200లో 1%, 200లో 2%, 10లో 20%. ఆన్సర్ 200లో 2%. ఒక సంఖ్యలో 75% 75కు కలపడం వల్ల ఆ సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే ఆ సంఖ్య ఏది? 400, 250, 300, 200. ఆన్సర్ 300. 2/5% సమానమైన భిన్నం ఏది? 1/125, 1/250, 1/40, 1/500. ఆన్సర్ 1/250. ఒక పట్టంలో స్కేలు 1/4 అంగుళం = 1 మైలు అని ఉంది. ఆ పట్టంలో 3.5 అంగుళాలుగా చూపిన దూరం మైళ్ళలో ఎంత? 16, 14, 18, 20. ఆన్సర్ 14. ఒక వృత్తంలో ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 90 డిగ్రీలు, 720 డిగ్రీలు, 180 డిగ్రీలు, 360 డిగ్రీలు. ఆన్సర్ 360 డిగ్రీలు. భుజాలు 2:3 నిష్పత్తిలో ఉన్న ఒక దీర్ఘచతురస్ర వైశాల్యం 150 చదరపు సెంటీమీటరు అయితే ఆ దీర్ఘచతురస్ర చుట్టుకొలత సెంటీమీటర్లలో ఎంత? 30, 35, 40, 50. ఆన్సర్ 50. 2 గోళాల వ్యాసార్థాలు 1:2 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే వాటి ఘనపరిమాణాలు నిష్పత్తి ఎంత? 1:4, 1:8, 8:1, 4:1. ఆన్సర్ 1:8. ఒక వృత్త వ్యాసం 100% పెరిగితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? 300%, 100%, 200%, 400%. ఆన్సర్ 300%. ఒక దీర్ఘచతురస్ర పొడవును 20% పెంచి దాని వెడల్పును 20% తగ్గిస్తే ఆ దీర్ఘచతురస్ర వైశాల్యంలో మార్పు 20% తగ్గుతుంది, 4% తగ్గుతుంది, 4% పెరుగుతుంది, 20% పెరుగుతుంది. ఆన్సర్ 4% తగ్గుతుంది. ఒక వృత్త వ్యాసార్థాన్ని 6% పెంచితే దాని వైశాల్యం ఎంత పెరుగుతుంది? 36%, 0.36%, 12.36%, 0.123%. ఆన్సర్ 12.36%.
శాతం. ఒక దీర్ఘచతురస్రాకార పొలం చుట్టుకొలత 80 మీటర్లు. దాని పొడవు, వెడల్పు మధ్య భేదం 10 మీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత చదరపు మీటర్లలో? 357, 735, 537, 375. ఆన్సర్ 375. 3 మీటర్ల చదరమైన గది నేలపై పరచడానికి 20 సెంటీమీటర్ ఇంటూ 30 సెంటీమీటర్ పరిమాణం ఉండే మార్బుల్ స్లాబ్లు ఎన్ని అవసరమవుతాయి? 75, 100, 150, 250. ఆన్సర్ 150. BARS = 10. BEERT = 10. అయితే DEEZ ఎంత? 5, 15, 20, 10. ఆన్సర్ 10. పెయింటింగ్ చిత్రకారుడు సర్వమేళనం డాష్. కవి, నవలాకారుడు, సంగీత విద్వాంసుడు, వ్యాస రచయిత. ఆన్సర్ సంగీత విద్వాంసుడు. ఒక పురుషుడిని పరిచయం చేస్తూ ఒక స్త్రీ అతడి భార్య మా తండ్రికి ఏకైక కుమార్తె అని చెప్పింది. ఆ స్త్రీకి పురుషుడు ఏమవుతాడు? సోదరుడు, మేనమామ, భర్త, మామ. ఆన్సర్ భర్త. 3, 9, 21, 45. తర్వాత వచ్చే సంఖ్య ఎంత? 90, 93, 80, 83. ఆన్సర్ 93. కింది శ్రేణిలో తర్వాత అక్షరాన్ని కనుక్కోండి. BIPWDK తర్వాత ఏంటో కనుక్కోండి. KRZP. ఆన్సర్ R. కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. రచయిత, ప్రింటర్, రిపోర్టర్, రీడర్. ఆన్సర్ ప్రింటర్. ఒక బాలుడు 3 కిలోమీటర్లు ఈశాన్యం వైపు నడిచిన తర్వాత 4 కిలోమీటర్లు ఆగ్నేయం వైపు నడిస్తే ప్రారంభమైన ప్రదేశం నుంచి ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? 4, 6, 3, 5. ఆన్సర్ 5. కింది వాటిలో లీపు సంవత్సరం కానిదేది? 1704, 2100, 1204, 1996. ఆన్సర్ 2100. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. 1, 2, 3, 4. ఆన్సర్ 4. కింది పటాల శ్రేణిలో తర్వాత వచ్చే దాన్ని గుర్తించండి. 1, 2, 3, 4. ఆన్సర్ 4. ఏ వాయువును చల్లారిస్తే డ్రై ఐస్ పొడి మంచు తయారవుతుంది? నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్. ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్. దుస్తులపై ఉండే ఇంకు మరకలను పోగొట్టడానికి ఉపయోగపడే ఆమ్లం ఏది? ఆక్సాలిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం. ఆన్సర్ ఆక్సాలిక్ ఆమ్లం. పదార్థ 4వ స్థితి ఏది? అర్ధఘన స్థితి, అర్ధద్రవ స్థితి, ప్లాస్మా స్థితి, అర్ధవాయు స్థితి. ఆన్సర్ ప్లాస్మా స్థితి. కింది వాటిలో ఫెర్రో అయస్కాంత పదార్థానికి ఉదాహరణ ఏది? అల్యూమినియం, సీసం, జింక్, ఇనుము. ఆన్సర్ ఇనుము. ఆహారంలో అయోడిన్ మూలకం లోపిస్తే ఏ వ్యాధి వస్తుంది? టెటానీ, సామాన్య గైటర్, రికెట్స్, స్కర్వీ. ఆన్సర్
సామాన్య గైటర్. నీటిలో కరిగే విటమిన్ ఏది? విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ సి. ఆన్సర్ విటమిన్ సి. ఏ రక్త వర్గాన్ని విశ్వదాత అని పిలుస్తారు? ఓ, ఏ, ఏబి, బి. ఆన్సర్ ఓ. కోరింత దగ్గును కలిగించే సూక్ష్మజీవి ఏది? వైరస్, శీలీంధ్రం, బ్యాక్టీరియా, ప్లాస్మోడియం. ఆన్సర్ బ్యాక్టీరియా. అతి ఎక్కువ జీవితకాలం ఉన్న జీవి ఏది? ఏనుగు, తాబేలు, తిమింగలం, డాల్ఫిన్. ఆన్సర్ తాబేలు. పుస్తకాకార ఊపిరితిత్తులు ఏ జీవిలో ఉంటాయి? వానపాము, బొద్దింక, తేలు, పక్షి. ఆన్సర్ తేలు. 2018 పూర్తి ప్రశ్న జవాబుల పత్రం ఇది. మరో వీడియోలో మరో ప్రశ్న జవాబుల పత్రం గురించి తెలుసుకుందాం.